ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము చిక్బలాపూర్ దగ్గరున్న ఆదియోగికి వెళ్తున్నాం. ఇది మాకు బెంగళూరు నుంచి ఒక 60 కిలోమీటర్స్ దాకా వచ్చింది. జనరల్గా ఆదియోగి అంటేనే సింబల్ ఆఫ్ స్పిరిచువల్ అంటారు కదా, అందుకే ఏమో ఇక్కడికి ఎంటర్ అయిన వెంటనే అనువనున ఈ నీళ్లు, కొండలు, చెట్లు, గాలి చూసిన వెంటనే వి ఆల్ కనెక్టెడ్ టు ఎర్త్ అని చాలా మంచిగా అనిపించింది. మీన్ వైల్ లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ ఇక్కడికి విజిట్ చేశారంట, కానీ అప్పటికి ఇంత డెవలప్ అవ్వలేదంట. జస్ట్ కంకర్ రోడ్లు అవి మాత్రమే ఉన్నాయంట. ఈజ్ లైక్ చాలా ఆశ్చర్యపోతున్నాడు, ఇంత డెవలప్ ఎలా చేసేసారు అంటే ఫ్రీక్వెంట్గా ఎక్కువ మంది విజిట్ చేస్తూ ఉన్నారేమో అనేసి. మేము ఇలా డిస్కస్ చేసే లోపలే ఎంట్రన్స్ వచ్చేసింది అనమాట, సద్గురు సన్నిధి అని. నేనేమో చాలా ఎగ్జైట్ అయిపోతున్నాను, లైక్ సంథింగ్ ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ టుడే అని అయితే అనిపించేసింది. సో అలా వెళ్ళిపోతూ ఉన్నాం లోపల. నేనేమో చిన్నపిల్లలాగా అన్నీ చూసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా దగ్గరికి వచ్చే కొద్దీ క్యూరియాసిటీ ఎక్కువ అయిపోయింది. సో కోయంబత్తూర్లో, చిక్బలాపూర్లో ఆదియోగి స్టాచ్యూ సేమ్ ఒకేలాగా ఉంటుందా లేదా అని క్వశ్చన్స్ స్టార్ట్ అయిపోయాయి. సో అదే బ్యాగ్ అండ్ డిస్కషన్స్ కూడా జరుగుతూ వచ్చాయి. మీన్ వైల్ మా బుడ్డోడైతే భలే ఎంజాయ్ చేస్తున్నాడు. మేము ఎంత ఎగ్జైటింగ్ ఉన్నానో మా చిన్నోడు కూడా అంతే ఎగ్జైటింగ్గా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాం నాన్న మనము అంటే భూ భూ అని అంటున్నాడు. అలా మాట్లాడుకుంటూ వెళుతుండగానే మా చిన్నోడు ఉండేటువంటి కేకలు ఎక్కువ వేసాడు అనమాట. వీడికి ఏం కనిపిస్తుందిరా అని చూస్తే రైట్ సైడ్లో శివుడు కనిపిస్తున్నాడు. ఆయన చూసి మాకు చెప్తున్నాడు అనమాట, మీరు డిస్కషన్ చేస్తున్నాడు అక్కడ శివుడు వచ్చేసాడు అని. సో చాలా బాగా అనిపించేసింది మాకు. సో ఫైనల్లీ మహాదేవ్ వచ్చేసాడు. సో చూసిన వెంటనే హర హర మహాదేవ అని అలా అనిపించేసింది. అలా శివయ్యని చూస్తూ ఉండగానే నాకు ఒకటి అనిపించింది, ఇంత కోట్ల మంది వచ్చి ఆయన దర్శించుకుంటూ ఆయనకి ఇన్ని కోరికలు చెప్తూ ఉంటారు కదా, ఇన్ని కోరికలు ఆయన ఎలా తీరుస్తారు? తీర్చడమే కాకుండా తిరిగి మనకి ప్రశాంతత, మనశ్శాంతి ఇవన్నీ కూడా ఇస్తున్నారు చూడ. నిజంగానే హరహర మహాదేవ శంభో శంకర. ఇది మా చిన్నోడికి ఫస్ట్ అవుటింగ్ అనమాట. మేము ఎంత హ్యాపీగా ఉన్నామంటే తన ఫస్ట్ అవుటింగ్ తనకు చాలా మెమొరబుల్గా ఉండాలి అని. అండ్ మోర్ ఓవర్ తనింత బాగా ఎంజాయ్ చేస్తాడని మేము అస్సలు అనుకోలేదు. సో సమ్వేర్ ఎల్స్ ఈజ్ ఆల్సో స్పిరిచువల్లీ కనెక్టెడ్ టు శివ అని అనిపించింది. మా హస్బెండ్ ఏమో వాళ్ళ అల్లుడిని ఎవరికి ఇవ్వట్లేదు. నేను మా ఆడపడుచు బతిమాలుకుంటున్నాం, నాకు కొంచెంసేపు ఇవ్వు, నాకు కొంచెంసేపు ఇవ్వు అండి. ఆ ప్రాసెస్లో దాన్ని అస్సలకి ఇవ్వట్లేదు. మరి ఎలాగో తీసేసుకున్నాను. సో ఈజ్ సో క్యూట్, లైక్ I like the way how he enjoying the outside. He is observing everything. వెరీ డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఒకవేళ మనం ఫాస్ట్గా వెళ్ళిపోతే లైక్ మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మని అలా చూస్తూ ఉన్నాడు నేను వెళ్తున్నాను అనేసి. ఇంకా మా ఆడపడుచు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నువ్వు పుట్టేటప్పుడు శివ శివ అనుకుంటూ ఉన్నాను నాన్న అనేసి. సో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అలా చూస్తూ వింటూ ఉన్నాడు. క్యూట్గా అనిపించింది. సో ద మదర్ అండ్ సన్ రిలేషన్ విల్ బి లైక్ సీరియస్లీ చాలా ప్యూర్గా ఉంటుంది. మేము ఇంత స్పీడ్గా వెళ్తున్నా వాళ్ళ అమ్మని అలా చూస్తూ ఉన్నాడు, వస్తున్నారా లేదా అనేసి. సరే దగ్గరికి వచ్చాం కదా అని చూసేస్తే బాబోయ్ ఎంత పెద్ద క్యూవో. ఈ క్యూని చూసిన వెంటనే ఇంత నడచాలా అని అనుకునేసాను. వెదర్ బాగానే సహకరించింది, కానీ మూగ ఎండ అంటారు కదా, లైట్ ఎండ బాబుకి అది కొడుతూ వస్తుందన్నమాట. సో తను పూర్తిగా కళ్ళు తెరచలేకపోతూ ఉన్నాడు. ఇంకా తన కోసం లోపలికి వెళ్ళి అక్కడ కూర్చుందామని డిసైడ్ చేసి అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ని అడుగుతూ ఉన్నాను, సో బాబుకి ఇబ్బందిగా ఉంది అనేసి. సో ఈజ్ ఆల్సో సో జెంటిల్, వెళ్ళి కూర్చోండి అన్నాడు. బట్ మీన్ వెల్ ఈ వీడియో తీస్తున్నాడు మా హస్బెండ్ అని నాకు తెలియదు. సో వెనక్కి వెళ్ళి తిరిగి చూస్తే ఈజ్ టేకింగ్ దట్ వీడియో. హాయ్ చెప్పు అని అడుగుతూ ఉన్నాను. లోపలికి ఎంటర్ అవుతూనే ఆ స్పిరిచువల్ మ్యూజిక్ వచ్చింది, లైక్ ఈషా సౌండ్స్లో ఉంటుంది కదా, నాగనాగం నాగనాగం అని అది పాడుతూ ఉంటే మా చిన్నోడు ఊ అని చాలా బాగా అన్నాడు. సో ఈ మీన్ వెల్ వీళ్ళేమో క్యూలో అలా వస్తూ ఉన్నారు. చాలా టైం ఏం పట్టలేదు, జస్ట్ ఒక 5 minutes పట్టింది. ఇక్కడ శివయ్యని చూస్తూ అలా ఉండిపోవచ్చు అనిపించింది. వెదర్ కూడా చాలా బాగా ఉండింది ఆ రోజు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంత ఓపెన్ ప్లేస్లో ఆ శివుని యోగి థాట్ ఎలా వచ్చిందో సద్గురుకి హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. మరి ఇంతగా వచ్చినప్పుడు, అది కూడా ట్రెడిషన్లో వచ్చినప్పుడు ఒక రీల్ చేయకుండా ఉండలేం కదా. సో అలా నడుచుకుంటూ పోతూ మా హస్బెండ్ వీడియో తీస్తూ ఉన్నాడు. కొన్ని క్యాండిడ్స్ కూడా ఉన్నాయి, కొన్ని పోజెస్ కూడా వచ్చాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ రియల్లీ ఫెల్ట్ సో స్పిరిచువల్ దట్ డే. మంచిగా అనిపించింది. నాకు తెలియకుండానే నేను నమస్కారం పెట్టేస్తున్నాను. వీడియోలో చాలాసార్లు చూసుకున్నాను. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. అంటే మంచి ప్లేస్ టు విజిట్ ఇన్ ద వీకెండ్స్. ఇంకా మా మెమరీస్ కన్నా మా చిన్నోడికి మంచి మెమరీస్ ఇవ్వాలి అని డిసైడ్ అయిపోయాము. సో అలా ఎత్తుకొని కొన్ని పోజెస్ తీసుకున్నాము.
సో అలా ఎత్తినప్పుడు కూడా అందరినీ చూసుకుంటున్నాడు, ఎక్కడున్నా నేను అనే ఏడవకుండా ఎంజాయ్ చేస్తున్నాడు. చూసారా, ద వే ఈజ్ ఎంజాయింగ్ ఈజ్ లైక్ చాలా గ్రేట్ అనిపించింది. సో క్యూట్ కదా. ఇంకా మా ఆడపడుచుతో స్టాప్ అవ్వలేదు, అందరం తీసుకున్నాం అదే యూనివర్సల్ పోజ్ని. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి తీసుకున్నాం. వాళ్ళ అత్త వాళ్ళ మామ ఇలా ఎత్తుకున్నారని చూసుకుంటాడు అనేసి. క్యూట్ కదా. అక్కడ ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండడంతో గాలి కూడా చాలా బాగా ఎక్కువగా వీస్తూ ఉంది. సో ఇంకా తనని అలా కూర్చోపెట్టుకొని అలా ఎంజాయ్ చేస్తూ చూపిస్తూ ఉన్నాము. ఇంకా మేమందరం తీసుకోవడం ఆగిపోయింటే మా హస్బెండ్ వచ్చాడు. సో మాకన్నా మా హస్బెండ్తో తీసుకున్న ఫొటోసే చాలా బాగా వచ్చాయి. సో అలా ఎత్తినప్పుడు శివయ్యకి చూపిస్తున్నట్టుగానే వచ్చాయి. తను మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో ఇంకా పైకి వెళ్ళి దగ్గర నుంచి చూద్దాం శివయ్యను అని అలా పైకి వెళ్తూ ఉన్నాము. మనం ఎంత పుణ్యం చేసుకుంటే కదా శివుణ్ణి ఇంత దగ్గరగా చూడగలుగుతాము. అంటే ఎంత చక్కగా శిల్పం చేశారో అంటే శూలాలు కానీ, ఆ రుద్రాక్ష మాల కానీ, చెవలి కమ్మలు చాలా దగ్గరగా చూస్తున్నప్పుడు శివయ్య మనతో ఉన్నాడు అని అనిపించేసింది. సో టోటల్గా ఓవరాల్గా సైడ్ నుంచి చూసుకుంటే మనకి నంది, ఇలా పెద్ద నంది ఒకటి ఉంటుంది. నంది పక్కనే శూలం ఉంటుంది. శూలం ఎదురుగానే మనకి చిన్న లింగం ఒకటి ఉంటుంది, ఆత్మలింగం అని. లోపల మనకి శ్లోకాలు వినిపిస్తూ ఉంటాయి. దానికి కొంచెం వెనకలనే మనకి శివయ్య ఉంటాడు. సో ఓవరాల్గా ఇలా మనకి కాన్సెప్ట్ అనమాట. మరేమో అంతసేపు నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా, చాలా ఆకలేసింది. సో మేము ముందుగా ఐడియాగా స్నాక్స్ ఏం తీసుకురాలేదు. సో అక్కడ ప్రసాదం తీసుకున్నాను, నువ్వుల లడ్డు అంటారు కదా. ఇది నేను ఆన్లైన్లో చాలాసార్లు చూసుకున్నాను పర్చేస్ చేద్దామని. మరి ఇక్కడ ఫ్రెష్గా దొరికేసిట్టే తీసుకున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంది, అంటే కొంచెం స్వీట్గా న్యాచురల్గా అనిపించింది. సో ఇదే వాళ్ళకి స్నాక్ లాగా అనుకొని తినేసాము.